హలో హాయ్, వెల్కమ్ టు కాక్టైల్ తమాషా. ఈరోజు వీడియో వచ్చేసి డైసన్ ఎయిర్ వ్రాప్ సెట్, అదే డైసన్ హెయిర్ సెట్ ఒకటి ఆర్డర్ చేశాము. సో దాన్ని అన్బాక్సింగ్ అండ్ ఎలా వర్క్ అవుతుంది ట్రయల్ చేసి నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదంతా ఫస్ట్ ఇలా ఓపెన్ చేశాను. ఇది ఇందులో వచ్చేసి ఫస్ట్ ఒక బ్యాగ్ వచ్చింది, మనం ట్రావెల్ బ్యాగ్. ఇందులో జస్ట్ మనం ఏదైతే కావాలో అది పెట్టుకొని తీసుకెళ్ళేలాగా, డైసన్ హెయిర్ డ్రయర్ కానీ ఏదో ఒకటి అలా పెట్టుకొని ఈజీగా క్యారీ చేసేలాగా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిఫ్యూజర్, హెయిర్ డిఫ్యూజర్ మనం ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ హెయిర్ తడిగా ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని డిఫ్యూజర్ కనెక్ట్ చేసేసి హెయిర్కి పెట్టుకుంటే సో ఆ షేప్ అలానే ఉంటాయి. సో అలా యూజ్ చేయొచ్చు డిఫ్యూజర్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది యాక్చువల్ టోటల్ సెట్ ఈ బాక్స్లో ఉంది. సో ఇది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా నేను డైసన్ కొనడానికి రీజన్ ఏంటంటే రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒకసారి నేను ట్రై చేశాను బయట ఎలా ఉంటుంది అని చెప్పి, అప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకనే ఇంకా ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాను. రెగ్యులర్ హెయిర్ స్ట్రైట్నర్, కర్లర్ వీటికంటే కూడా ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఇప్పుడైతే ఓపెన్ చేశాను. ఇది డైసన్ కంప్లీట్ బాక్స్. ఇక్కడ జస్ట్ డైరెక్షన్స్ అండ్ అవి ఉన్నాయి, ఎలా చేసుకోవాలి ఏంటి కర్లింగ్ అది అని. ఇది వచ్చేసి హెయిర్ డ్రైయింగ్ కోసము. ఇవి ఇంకా డిఫరెంట్ బ్రషెస్, మనం బాత్ చేశాక జస్ట్ దానికి సెట్ చేసి బ్రష్ చేసుకొని లైట్గా కిందికి కర్ల్ చేసేలాగా. అండ్ ఇది స్ట్రైట్నింగ్కి. అండ్ ఇది వచ్చేసి ఇంకా యాక్చువల్ ప్లగ్ చేసి మనం ఈచ్ కర్లర్, స్ట్రైట్నర్ అన్నీ కనెక్ట్ చేసుకునేలాగా. కానీ మీరు ప్లగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ GFCI ప్రొటెక్టెడ్ ప్లగ్ని యూజ్ చేయండి. సో అది సేఫ్. ఎందుకంటే అప్పుడప్పుడు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అయ్యి మనకున్న ఎక్విప్మెంట్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని GFCI యూజ్ చేస్తే చాలా బెటర్ మనకి. సో ఇప్పుడు ఇందులో 2 డిఫరెంట్ కర్లర్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.6 mm అండ్ 1.3 mm అలా. నేనైతే ఇంకా ఈరోజు కనెక్ట్ చేసి ఇంకా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఇంకా ఆల్రెడీ ప్లగ్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ నేను హెయిర్ డ్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇందులో వేరియస్ హీట్ సెట్టింగ్స్ అండ్ ఫ్యాన్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మనకు ఓన్లీ కోల్డ్ ఎయిర్ కావాలంటే కూడా కోల్డ్ ఎయిర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ డైరెక్షన్లో కూడా మనము పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను హెయిర్ డ్రై చేస్తున్నాను. ఆల్రెడీ షవర్ బాత్ చేశా, సో అందుకని హెయిర్ మొత్తం తడిగా ఉంది, డ్రై చేస్తున్నాను. సో ఇలా ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ డ్రై చేసుకోవాలి హెయిర్ అనేలాగా కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో హెయిర్ డ్రైయింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కర్లర్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. మధ్యలో ఇంకా పాప వచ్చింది, తనకి కావాలని చెప్పి. సో ఇప్పుడు ఫస్ట్ తన పైన ట్రై చేస్తున్నాను. అయితే ఏం చేసుకుంటున్నావు? హెయిర్ డ్రైయింగ్ కాదు నాన్న, కర్లింగ్. కర్ల్స్ చేస్తున్నా బేటా. అవ్వడం అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. బట్ ఇక్కడ పాప హెయిర్ చాలా షార్ట్ హెయిర్,
సో అందుకే తనకి చేసింది కూడా అంతగా అంటే కనిపించట్లేదు. తనది జస్ట్ బాబ్ కట్ లాగా ఉంది కాబట్టి తనకు అంతగా కనిపించట్లేదు, కొంచెం కొంచెం మాత్రమే కనిపిస్తుంది తన హెయిర్కి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ నా హెయిర్ పైన ట్రై చేసి చూపిస్తాను. అవునా? ఇప్పుడు ఇంకా నా హెయిర్కి కర్ల్స్ స్టార్ట్ చేశాను. సో జస్ట్ ఒక 5 to 10 seconds పెట్టగానే కర్ల్ అయిపోతుంది. అవ్వడం అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ చాలా బాగా కూడా అవుతుంది. సో మీరు రివర్స్ కర్ల్ అండ్ స్ట్రెయిట్ కర్ల్ ఎలా అయినా చేసుకోవచ్చు. దానికోసం సెట్టింగ్ వచ్చేసి పైన గోల్డ్ కలర్లో ఉంది కదా చిన్న రౌండ్, ఆ రౌండ్ని మీరు 2 డైరెక్షన్స్ ఉంటాయి. 2 డైరెక్షన్స్ ఎటు సైడ్ తిప్పితే ఇప్పుడు మీరు స్ట్రైట్ కావాలనుకుంటే స్ట్రైట్ అండ్ రివర్స్ కర్ల్ కావాలనుకుంటే రివర్స్ కర్ల్ అలా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దాన్ని బట్టి మీకు కర్ల్ డైరెక్షన్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా అయిందో కర్ల్, జస్ట్ 5 seconds అంతే. 5 to 10 secondsలో కర్ల్ అయిపోతుంది. అండ్ దీనికి కూడా మీ ఇష్టం హీట్ సెట్టింగ్ లెవెల్ అది పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి స్ట్రైట్నింగ్ బ్రష్ అండ్ ఇది ఇంకా మనం రెగ్యులర్ బ్రషెస్ వేరియస్ స్ట్రైట్ చేసి కింద చిన్న కర్ల్ చేసుకునేలాగా. సో ఇది వచ్చేసి నేను కొన్ని కర్ల్స్ చేశాక ఇమేజ్ తీశాను. సో ఆ పిక్చర్ ఇది. అండ్ ఫైనల్గా ఇదైతే నాకైతే బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి $579 అండ్ ఇట్స్ వర్త్ ఇట్ అన్నట్టుగా అనిపించింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.